చివరి వరకు చూసేయండి. సెల్ఫ్ అవ్వట్లేదని చెప్పి కస్టమర్ అయితే బ్యాటరీ కొత్తది వేయించుకున్నారంట. వేయించిన 2 days కి అయితే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. నా దగ్గరికి వచ్చే ముందు అయితే బ్యాటరీ అయితే మొత్తం డౌన్ అయిపోయింది. నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ బ్యాటరీ వోల్టేజ్ మాత్రమే చూపిస్తుంది. ఛార్జింగ్ కరెంట్ అయితే అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎందుకు రావట్లేదో. ఇవన్నీ చేయడానికి నేనైతే కస్టమర్ ఒక హాఫ్ డే అడిగాను. ఎందుకంటే వైరింగ్ పిన్ టు పిన్ అన్ని చెక్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఛార్జింగ్ రెక్టిఫైర్ చూసుకోవాలి. మన దగ్గర ఏమైనా స్పేర్ కాయిల్ ఉంటే పెట్టుకుని డైరెక్ట్గా చూసుకోవచ్చు. లేదంటే మాత్రం వైరింగ్కి కరెంట్ వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది ఆ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. మీ దగ్గర వోల్టేజ్ మిషన్ ఉంటే ఓకే, లేకపోతే బల్బ్తో చెక్ చేసుకోవచ్చు. నేనైతే వోల్టేజ్ మిషన్తోనే చెక్ చేస్తాను. మీకోసం బల్బ్తో కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. కాయిల్ బేస్ నుంచి అయితే ఫుల్గానే వస్తుంది కరెంటు. సో ఇంకా వైర్లు ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాం. ఇది ఛార్జింగ్ కాయిల్ చాకు. ఇందులో మనకి 4 వైర్లు కనిపిస్తున్నాయి కదా. ఇది ఎల్లో వైరు. దీనికి పవర్ వస్తేనే మనకి ఛార్జింగ్ అనేది ఫుల్గా ఎక్కుతుంది అనమాట. సో అక్కడ వైట్ వైర్ ఉంది కదా, అది కాయిల్ బేస్ నుంచి వచ్చే వైరు. రెడ్ వైర్ ఏమో కాయిల్కి పవర్ వెళ్ళే వైర్ అనమాట. సో ఇవి రెండింటికి మాత్రం కంపల్సరీ పవర్ అనేది రావాలి. కాయిల్కి పవర్ వెళ్ళే వైర్కి అయితే పవర్ అయితే రావట్లేదు. సో మనం ఇప్పుడు వెతకాల్సింది ఆ వైర్ ఎక్కడ కట్ అయిందని చూసుకుంటే మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఈ రెడ్ వైర్ అయితే లాకెట్ దగ్గర నుంచి వస్తుంది. సో లాక్ దగ్గర వెతకాను సరౌండింగ్స్ లో, నాకైతే దొరికింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకొంచెం జూమ్ లో చూపిస్తాను. సో ఇదైతే డ్యామేజ్ అంటే ఎలకలు కొట్టేసాయి. మీకు ఇంకా క్లీన్ గా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. వెతుక్కుని మరీ కొరికినట్టుంది. ఈ బండి కస్టమర్ కి కొంచెం ట్రబుల్ పెట్టాలని సో కరెక్ట్ గా ఛార్జింగ్ ఎక్కే వైర్ ని కొరికేసింది. ఇప్పుడైతే ఈ వైర్ పైనుంచి కింద వరకు కొత్త వైర్ వేసి నీట్ గా టేప్ వేసి బిగించాలి. వైరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నీట్ గా అయితే టేప్ వేస్తాను. ఇప్పుడు మీకు బల్బ్ తో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక మెయిన్ పవర్ వైర్, తర్వాత ఇంకో పవర్ వైర్ కూడా చూపిస్తాను చూడండి. సో మనకి ఇలా 2 వైర్లకి కంపల్సరీ కరెంట్ అనేది రావాలి. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు కాయిల్ చెక్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఛార్జింగ్ కరెంట్ అయితే 12, 20, 12, 10 దాటలేదు. ఇప్పుడైతే చూసారు కదా, ఇంచుమించు 14 పైనే వస్తుంది. సో ఛార్జింగ్ పాయింట్ అంటే ఇలా రావాలి ఫుల్ పర్సంటేజ్లో. వైరింగ్కి టేకుండా వైరింగ్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. కస్టమర్కి అయితే మనీ అయితే సేవ్ చేసాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.